రాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశనకరం రామం నిశాచర వినాశనకరం. ఓం శ్రీ ఆంజనేయ స్వామియే నమః. శ్రీరామ జయం. శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గత సుందరకాండము తాత్పర్య సహితము కవితిలక శ్రీ యామిజాల పద్మనాభస్వామి గారిచే తాత్పర్యము వ్రాయబడినది. ఆసక్తికల రచయిత మరియు గాత్రము డాక్టర్ నిమ్మగడ్డ వెంకట నాగేంద్రం శర్మ, అధునాతన బీజగణిత ఆచార్యులు. ఇతి శ్రీమత్ సుందరకాండే 39 సర్గః. ఇది శ్రీమత్ సుందరకాండము 39వ సర్గము. మణిం దత్వా తతః సీతా హనుమంతమథా బ్రవీత్ అభిజ్ఞానమభిజ్ఞాత మేతద్రామస్య తత్వతః. సీతాదేవి చూడామణిని హనుమంతునకిచ్చి యతనితో నిట్లు పలికెను. గుర్తుగా నిచ్చిన ఈ చూడామణి రామునకు బాగుగా తెలియును. మణిం తు దృష్ట్వా రామో వై త్రయాణాం సంస్మరిష్యతి వీరో జనన్యా మమ చ రాజ్ఞో దశరథస్య చ. వీరుడైన రాముడి మణిని చూచిన ఎడల నన్ను, నా తల్లియగు భూదేవిని, దశరథ మహారాజును ఈ ముగ్గురిని తలంపునకు తెచ్చుకొనును. సభూయస్త్వం సముత్సాహే చోదితో హరిసత్తమా అస్మిన్ కార్య సమారంభే ప్రచింతయ యదుత్తరం. ఓ వానరోత్తమా, నీవీ కార్యమున రామునకు ఉత్సాహము కలుగునట్టు ప్రోత్సహింపవలెనని మరల చెప్పుచున్నాను. ఈ కార్యము విషయమై ఏమి ఎట్లు చేసిన మేలో నీవే యాలోచింపుము. త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమా హనుమన్ యత్నమాస్తాయ దుఃఖక్షయకరో భవ. వానరోత్తముడవగు హనుమంతుడా, ఈ కార్యము నీ వల్లనే జరుగవలసియున్నది. నీవు ప్రయత్నము చేసి ఎట్లైనను నా ఈ దుఃఖము నశించునట్టు చేయుము. తస్య చింతయతో యత్నో దుఃఖక్షయకరో భవేత్ స తథేతి ప్రతిజ్ఞాయ మారుతిర్భీమ విక్రమః. నీవాలోచించి ప్రయత్నించిన పక్షమున నయ్యది ఫలించి నాకు దుఃఖ నివారణ కాగలదు. భీతిని కొల్పు పరాక్రమము గల మారుతి ఆమె చెప్పిన దానికి అట్లే చేయుదు నని శపథము చేసి సీతాదేవికి తల వంచి నమస్కరించి ప్రయాణోన్ముఖుడయ్యెను. శిరసా వంద్య వైదేహీం గమనాయోపచక్రమే జాత్వా సంప్రస్థితం దేవీ వానరం మారుతాత్మజం. మారుతాత్మజుడగు నా వానరుడు ప్రయాణమగుటను జూచి కన్నీరు కార్చుచూ సీతాదేవి గద్గద స్వరముతో నిట్లు పలికెను. బాష్పగద్గదయా వాచా మైథిలీ వాక్యమబ్రవీత్ కుశలం హనుమన్ బ్రూయాస్ సహితౌ రామలక్ష్మణౌ. ఓ హనుమా, నేను రామలక్ష్మణులిద్దరూ క్షేమమును అడిగినట్లు వారితో చెప్పుము. సుగ్రీవం చ సహామాత్యం వృద్ధాన్ సర్వాంశ్చ వానరాన్ బ్రూయాస్త్వం వానరశ్రేష్ఠ కుశలం ధర్మ సంహితం. ఓ వానరశ్రేష్ఠుడా, నీవు సుగ్రీవుని, ప్రధానామాత్యుని, వానరులలో పెద్దలను, ఇతరులకు వానరులను ధర్మము తప్పక క్రమపద్ధతిని నేను క్షేమమడిగినట్లు చెప్పుము. యథాస చ మహాబాహుర్మాం తారయతి రాఘవః అస్మాద్దుఃఖాంబు సంరోధాత్వం సమాధాతుమర్హసి. మహాబాహుడగు రాఘవుడు నన్నీ దుఃఖ సముద్రము నుండి దాటించునట్లుగా నీవే యాతనిని సమాధానపరచుటకు దగుదు. జీవంతీం మాం యథా రామః సంభావయతి కీర్తిమాన్
తత్తథా హనుమన్వాచ్యం వాచా ధర్మమవాప్నుహి. కీర్తిశాలియగు రాముడు నేను బ్రతికి ఉండగానే నన్నుద్ధరించి గౌరవించునట్లు ఆయనతో చెప్పుము. నీవట్లు చెప్పిన మాత్రముననే నీకు గొప్ప పుణ్యము కలుగును. నిత్యముత్సాహయుక్తాశ్చ వాచశ్రుత్వా త్వయేరితాః వర్ధిష్యతే దాశరథేః పౌరుషం మదవాప్తయే. ఉత్సాహపూరితములగు నీ మాటలను తరచుగా విన్న ఎడల రామునకు పౌరుషము వృద్ధి పొందును. నన్ను విడిపించి తీసుకొని పోవుటకు దప్పక యత్నించును. మత్సందేశయుతా వాచస్త్వత్త శ్రుత్వా చ రాఘవః పరాక్రమ విధిం వీరో విధివత్సం విధాస్యతి. నా సందేశ వాక్యములను నీ మూలముగా విని మహావీరుడైన రాముడు పరాక్రమం అవలంబించి నన్ను పొందుటకై గట్టిగా ప్రయత్నించును. సీతాయా వచనం శ్రుత్వా హనుమాన్ మరుతాత్మజః శిరస్యంజలిమాధాయ వాక్యముత్తరమబ్రవీత్. సీతాదేవి పలికిన ఈ మాటలను విని వాయుపుత్రుడుగు హనుమంతుడు తలవంచి కేలుమోడ్చి ఇట్లు ప్రత్యుత్తరము చెప్పెను. క్షిప్రమేష్యతి కాకుస్థో హర్వవృక్ష ప్రవరైర్వృతః యస్తే యుధి విజిత్యారీన్ శోకం వ్యపనయిష్యతి. అమ్మా, కకుస్థ వంశమున బుట్టిన రాముడు శీఘ్రముగానే కపులతోనూ భల్లూకములతోనూ గూడిన సేనను దీసుకొని రాగలడు. వచ్చి యుద్ధమునందు శత్రువులనోడించి నీ శోకమును బోగొట్టగలడు. నహి పశ్యామి మర్త్యేషు నాసురేషు సురేషు వా యస్తస్య క్షిపతో బాణాన్ స్థాతుముత్సహతే గ్రతః. రాముడు యుద్ధమునందు బాణములను ప్రయోగించుచుండగా ఎదుట నిలువగలిగిన వాడు మనుష్యులలో గాని రాక్షసులలో గాని దేవతలలో గాని ఒక్కడునూ లేడని నా నమ్మకము. అప్యర్కమపి పర్జన్యమపి వైవస్వతం యమం సహి సోఢుం రణే శక్తస్తవ హేతోర్విశేషతః. రాముడు యుద్ధమునందు సూర్యునైనను ఇంద్రునైనను సూర్యపుత్రుడగు యమునైనను జయింపదగిన శక్తి కలిగి ఉన్నాడు. విశేషించి నీ విషయమై జయింపగలడని చెప్పనక్కరయే లేదు. సహి సాగర పర్యంతాం మహీం శాసితుమీహతే త్వన్నిమిత్తో హి రామస్య జయో జనకనందిని. జనకపుత్రిక వగు సీతాదేవి రాముడు సముద్ర పర్యంతము గల భూమిని పాలింపవలెనను ఉత్సాహము కలిగి ఉన్నాడు. అతడు యుద్ధమున విజయమును పొంది తప్పక నిన్ను పొందగలడు. తస్య తద్వచనం శ్రుత్వా సమ్యక్ సత్యం సుభాషితం జానకీ బహుమేనేథ వచనం చేద నుబ్రవీత్. ఉచితమును సత్యమును అగు హనుమంతుని ఈ మాటను విని సీతాదేవి అతనిని గౌరవంతో జూచి తిరిగి ఇట్లు పలికెను. తతస్తం ప్రస్థితం సీతా వీక్షమాణా పునః పునః భర్తృ స్నేహాన్వితం వాక్యం సౌహార్దాదనుమానయత్. పిదప సీతాదేవి ప్రయాణమైన హనుమంతుని మాటి మాటికిని చూచుచు సౌహార్దము వలన తన భర్త ఎడల స్నేహభావంతో గూడియున్న యాతని మాటను విశ్వసించెను. యదివా మన్యసే వీరవసై కాహమరిందమా కస్మింశ్చిత్ సంవృతో దేశే విశ్రాంతస్వో గమిష్యసి. శత్రువులను మర్దింపగల పరాక్రమము గల యో వీరుడా, నీ కిచ్చగలదేని ఒకానొక రహస్య ప్రదేశమున ఒక దినము ప్రచ్ఛన్నుడవై యుండి విశ్రాంతిని తీసుకునుము. రేపటి దినము పోవచ్చును. మమ చేదల్ప భాగ్యాయా సాన్నిధ్యాత్తవ వానరా అస్య శోకస్య మహతో ముహూర్తం మోక్షణం భవేత్. ఓ హనుమంతుడా, నీ యొక్క సాన్నిధ్యము వలన మందభాగ్యురాలనగు నా యొక్క మహా దుఃఖము కొంచెము సేపైనను ఉపశంపగలదు. గతేహి హరిశార్దూల పునరాగమనాయతు ప్రాణానామపి సందేహో మమ స్యాన్నాత్ర సంశయః. ఓ వానర పుంగవా, నీవిప్పుడు వెళ్ళిపోయిన ఎడ
తిరిగి వచ్చునందాక నా ప్రాణములుండునో ఉండవోయని సందేహముగానున్నది. ఇందులకు సంశయము లేదు. తవాదర్శన జశోకో భూయో మాం పరితాపయేత్ దుఃఖాదుఃఖ పరామృష్టాం దీపయన్నివ వానరా. నీవు కానరాకపోవుట వలన గల్గు దుఃఖము నాకున్న దుఃఖమునకు తోడయి నాకత్యధికమగు పరితాపమును కలిగించుచున్నది. అయం చ వీర సందేహస్తిష్ఠతీవ మమాగ్రతః సుమహాం స్త్వత్సహాయేషు హర్యవృక్షేషు హరీశ్వర. వీరుడవగు నో వానరోత్తమ, నీకు సహాయకులుగానున్న కపుల విషయమునను భల్లూకముల విషయమునను నాకొక్క సందేహము కలుగుచున్నది. కథం ను ఖలు దుష్పారం తరిష్యంతి మహోదధిం తాని హర్యవృక్ష సైన్యాని తౌ వానర వరాత్మజౌ. ఈ మహాసముద్రం అపారమైనది. దీనిని బల్లూక సైన్యము గాని వానర సైన్యములు గాని రాజపుత్రులకు రామలక్ష్మణులు గాని ఎట్లు దాటి రాగలరు? త్రయాణామేవ భూతానాం సాగరస్యాస్య లంఘనే శక్తి స్యాద్వైన తేయస్య తవ వా మరుతస్య వా. ఈ సముద్రమును దాటుటకు గరుత్మంతునకును వాయుదేవునకును నీకును ఈ ముగ్గురికి మాత్రమే శక్తి గలదు. తదస్మిన్ కార్యనిర్యోగే వీరైవం దురతిక్రమే కిం పశ్యసి సమాధానం త్వం హి కార్యవిదాం వరః. వీరుడవైన హనుమంతుడా, ఈ రీతిగా అసాధ్యమగు నీ కార్యమున నేమి చేయవలెనో యోచింపుము. కార్యవేత్తలలో నుత్తముడవగు నీవే తగిన ఉపాయమును ఆలోచింపుము. కామమస్య త్వమేవైకః కార్యస్య పరిసాధనే పర్యాప్తః పరవీరజ్ఞ యశస్యస్తే ఫలోదయః. శత్రువీరులను చంపు సామర్థ్యము కలవాడా, నన్నీ చెర నుండి విడిపించు. నీ కార్యమును సాధింపజాలిన వాడవు నీవొక్కడవే. ఈ కార్యమును సాధించినచో నీకు గొప్ప కీర్తి లభించును. బలై సమగ్రైర్యది మాం రావణం జిత్య సంయుగే విజయీ స్వపురం యాయాత్తత్తు మే స్యాద్య సస్కరం. రాముడు సమగ్రములగు సేనలతో వచ్చి యుద్ధమున రావణుని సంహరించి విజయమును పొంది నన్ను అయోధ్యకు దీసికొని పోవునేని అదియే నాకు యశస్కరమై ఉండును. శరైస్తు సంకులాం కృత్వా లంకాం పరబలార్ధనః మాం నయేద్యది కాకుతుస్తతస్య సదృశం భవేత్. శత్రుబలములను మర్దించునట్టి రాముడు లంకాపట్టణమునంతటినీ బాణములతో నింపి నన్నిచ్చటి నుండి కొనిపోవునేని అదియే అతనికి దగిన కార్యమై ఉండును. తద్యథా తస్య విక్రాంతమనురూపం మహాత్మనః భవేదాహవ శూరస్య తథా త్వముపపాదయ. యుద్ధమునందు శూరుడును మహాత్ముడును అగు రాముడెట్లు తనకు దగిన పరాక్రమమును చూపి కార్యమును సాధించును అట్లు నీవు ప్రయత్నము చేయుము. తదర్థోపహితం వాక్యం సహితం హేతు సంహితం నిశమ్య హనుమాన్ శేషం వాక్యముత్తరమబ్రవీత్. గొప్ప అర్థముతో గూడినదియు సంగతమై యుక్తియుక్తముగానున్నదియు నగు సీతాదేవి మాటను విని తాను చెప్పదలచిన మాటనిట్లు చెప్పెను. దేవి హర్యవృక్ష సైన్యానామీశ్వరః ప్లవతాం వరః సుగ్రీవ సత్వ సంపన్న స్తవార్ధే కృతనిశ్చయః. ఓ సీతాదేవి, సుగ్రీవుడు వానర సైన్యమునకును భల్లూక సైన్యమునకును నాయకుడు. వానరులలో ఉత్తముడు, గొప్ప బలము కలవాడు. ఈ కార్యమును నెరవేర్పవలెనని యాతడు నిశ్చయము చేసుకుని ఉన్నాడు. సవానర సహస్రాణం కోటీభిరభి సంవృతః క్షిప్రమేష్యతి వైదేహి రాక్షసానాం నిబర్హణః. ఓ వైదేహి, సుగ్రీవుడు పెక్కు వేల కోట్ల సంఖ్యగల వానరులతో శీఘ్రముగానే ఇచ్చటికి రాగలడు. అతడు రాక్షసులనందరినీ జయింపగలడు. తస్య విక్రమ సంపన్నా సత్వవంతో మహాబలాః
మనస్సంకల్ప సంపాత నిదేశే హరయస్థితాః. గొప్ప పరాక్రమము కలవారును, శక్తి సంపన్నులను, మహాబలవంతులను, మనోవేగము వంటి వేగము కలవారును అగు వానరులా సుగ్రీవుని ఆజ్ఞననుసరించి ప్రవర్తింతురు. ఏషాం నోపరినాధస్తాన్న తిర్యక్ సజ్జతే గతిః నచ కర్మసు సీదంతి మహత్స్వ మిత తేజసః. గొప్ప తేజస్సు గల యా వానరులు ఆకాశ మార్గమున గాని అధో మార్గమున గాని అడ్డముగా గాని ఎడ్డు లేక సంచరింపగలరు. ఏ కార్యమునందును వెనుదీయరు. అసకృత్తైర్మహోత్సాహై ససాగర ధరాధరా ప్రదక్షిణీకృత భూమిర్వాయు మార్గానుసారిభిః. గొప్ప ఉత్సాహము గల యా వానరులు వాయుమార్గమున సంచరించుచు సముద్రములతోనూ పర్వతములతోనూ గూడియున్న ఈ భూమికి పెక్కు సారులు ప్రదక్షిణము చేసి వచ్చి ఉన్నారు. మద్విశిష్టాశ్చ తుల్యాశ్చ సంతి తత్ర వనౌకసః మత్తః ప్రత్యవరః కశ్చిన్నాస్తి సుగ్రీవ సన్నిధౌ. సుగ్రీవుని సన్నిధియందు నాకంటే గొప్పవారును నాతో సమానమైన వారును అగు వానరులు పెక్కుమంది కలరు. నాకంటే దక్కువైన వాడెవ్వడునూ లేడు. అహం తావదిహ ప్రాప్తః కిం పునస్తే మహాబలాః నహి ప్రకృష్టాః ప్రేష్యంతే హితరే జనాః. ప్రభువులెప్పుడునూ మహాబలవంతులను వేరొక స్థలమునకు పంపక సామాన్యులనే పంపుచుందురు. అందువల్లనే నేనిచ్చటికి వచ్చి తిని, నేనే సముద్రమును దాటగలిగితిని గదా. ఇక మహాబలశాలుర సంగతి వేరుగా చెప్పనేలా. తదలం పరితాపేన దేవి శోకో వ్యపైతు తే ఏకోత్పాతేన తే లంకామేష్యంతి హరియూథపాః. అందువలన నో సీతాదేవి పరితాపమును పొందకము, దుఃఖమును విడువుము. వానర వీరులొక్కుమ్మడిగా ఈ లంకానగరమును చేరగలరు. మమ పృష్ఠగతౌ తౌ చ చంద్ర సూర్యా వినోదితౌ త్వత్సకాశం మహాసత్వౌ నృసింహావాగమిష్యతః. గొప్ప పరాక్రమము గలవారును పురుష శ్రేష్ఠులను ఉదయించిన సూర్యచంద్రుల వలె ప్రకాశించువారును అగు రామలక్ష్మణులు నా వీపుపై నెక్కి నీ దగ్గరకు రాగలరు. తతో వీరౌ నరవరౌ సహితౌ రామలక్ష్మణౌ ఆగమ్య నగరీం లంకాం సాయకైర్విధమిష్యతః. ఇచ్చటికి వచ్చిన పిదప వీరులను పురుష శ్రేష్ఠులను అగు రామలక్ష్మణులు కలిసి బాణములను ప్రయోగించి ఈ లంకానగరమును ధ్వంసము చేయగలరు. సగణం రావణం హత్వా రాఘవో రఘునందనః త్వామాదాయ వరారోహే స్వపురం ప్రతియాస్యతి. రఘువంశ శ్రేష్ఠుడగు రాముడు సహచరులతో కూడిన రావణుని సంహరించి సుందరివైన సీతాదేవి నిన్ను తన అయోధ్యాపురమునకు తీసుకొని పోగలడు. తదాశ్వసి భద్రం తే భవ త్వం కాలకాంక్షిణీ నచిరార్ద్రక్షసే రామం ప్రజ్వలం తమివానలం. అందువలన నీవు దుఃఖమును విడిచి యూరడిల్లుము, నీకు మేలు కలుగగలదు. దినములు లెక్కించుచుండుము, మండుచున్న అగ్నిహోత్రుని వలె జూపట్టు లంకను గాల్పవచ్చు. రాముని నీ వచిరకాలమునందే చూడగలవు. నిహతే రాక్షసేంద్రేస్మిన్ సపుత్రా మాత్య బాంధవే త్వం సమేష్యసి రామేణ శశాంకేనేవ రోహిణీ. రాక్షసరాజగు రావణుడు పుత్రులతోనూ మంత్రులతోనూ బంధువులతోనూ కూడా సంహరింపబడగా రోహిణి చంద్రునితో గూడినట్లు నీవు రామునితో చేరగలవు. క్షిప్రం త్వం దేవి శోకస్య పారం యాస్యసి మైథిలీ రావణం చైవ రామేణ నిహతం ద్రక్ష్యసే చిరాత్. ఓ మైథిలీదేవి, శీఘ్రముగానే నీ దుఃఖము నశింపగలదు. రాముడు రావణుని సంహరించుటను వేగముగానే చూడగలవు. ఏవమాశ్వాస్య వైదేహీం హనుమాన్ మరుతాత్మజః గమనాయ మతిం కృత్వా వైదేహీం పునరబ్రవీత్. మారుతాత్ముచుడగు హనుమంతుడి రీతిని సీతాదేవి నూరడించి
ఎచ్చటి నుండి పోవుటకు నిశ్చయించి మరల నామెతో నిట్లు పలికెను. తమరిఘ్నం కృతాత్మానం క్షిప్రం ద్రక్ష్యసి రాఘవం లక్ష్మణం చ ధనుష్పాణిం లంకాద్వారముపస్థితం. అమ్మా, శత్రువులను చంపువాడును నిశ్చితాత్ముడును అగు రాముడును, ధనుస్సును ధరించిన లక్ష్మణుడును, వానర పరివారంతో కూడిన శూరుడగు సుగ్రీవుడును లంకాద్వారమును చేరియుండుటను శీఘ్రముగనే చూడగలవు. సుగ్రీవ సహితం శూరం వానరైః పరివారితం నఖదంష్ట్రాయుధాన్ వీరాన్ సింహశార్దూల విక్రమాన్ వానరాన్ వారణేంద్రాభాన్ క్షిప్రం ద్రక్ష్యసి సంగతాన్. ఓ సీతాదేవి, వానరులు గోళ్ళును కోరులను ఆయుధములుగా గలవారు, మహావీరులు, సింహములకును పెద్ద పులులకును గల పరాక్రమమును పోలిన పరాక్రమము కలవారు, గజేంద్రులను పోలియుండువారు. అట్టివారొక్కుమ్మడిగా వచ్చుటను నీవు శీఘ్రకాలముననే చూడగలవు. శైలాంబుధనికాశానాం లంకామలయసానుషు నర్ధతాం కపిముఖ్యానామార్యే యూథాన్యనేకశః. పూజ్యురాలవగు సీతాదేవి పర్వతములను మేఘములను పోలియున్నవారును, లంకయందలి మలయ పర్వతపు చర్యలపై దిరుగుచు గర్జించుచున్నవారును, గుంపులు గుంపులుగా చేరినవారును అగు వానరుల సేనలను నీవు కొలది కాలములోనే చూడగలవు. సతుమర్మణి ఘోరేణ తాడితో మన్మథేషుణా న శర్మ లభతే రామసింహార్దిత ఇవ ద్విపః. రాముడు క్రూరములగు మన్మథుని బాణములచే మర్మస్థానములందు గొట్టబడి సింహముచే బాధింపబడిన ఏనుగువలెనే సుఖము పొందలేకున్నాడు. మారుదో దేవి శోకేన మాభూతే మనసో ప్రియం సచీవ పత్యా శక్రేణ భర్త్రా నాథవతీ హ్యసి. ఓ సీతాదేవి, నీవెంత మాత్రము అనాథవలి ఏడ్వవద్దు, శోకము వలన నీ కనిష్టము కలుగగుండుగాక. శచీదేవి కింద్రుని వలె నీకు నీ నాథుడు రాముడున్నాడు కదా. రామాద్విశిష్టః కోన్యోస్తి కశ్చిత్ సౌమిత్రిణా సమః అగ్నిమారుత కల్పౌ తౌ భ్రాతరౌ తవ సంశ్రయౌ. రాముని కంటే అధికుడెవ్వడున్నాడు, లక్ష్మణునకు సరియగువాడు లేడు. ఆ సోదరులిద్దరును అగ్నిదేవునితోనూ వాయుదేవునితోనూ సమానులై నీకాశ్రయమై ఉన్నారు. నాస్మిం స్థిరం వత్స్యసి దేవి దేశే రక్షో గణైరధ్యుషితేతి రౌద్రే నతే చిరాదాగమనం ప్రియస్య క్షమస్వ మత్సంగమకాలమాత్రం. ఓ సీతాదేవి, రాక్షసులకు నివాసమైనదియు భయంకరమైనదియు నగు నీ దేశమున నీవింక చాలా కాలము ఉండనక్కరలేదు. నీ భర్తయగు రాముడిచ్చటికి శీఘ్రకాలములోనే వచ్చును. నేను పోయి రామునకు నీ వృత్తాంతము నెరింగించునంత వరకును ఓర్చియుండుము. ఇది శ్రీమత్ సుందరకాండము 39వ సర్గము సమాప్తము. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. మా ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.